ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే మార్గశిర లక్ష్మీనారాయణుల నోము. అదేంటి, మార్గశిర మాసంలో గురువారం అదే లక్ష్మీ వారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. మార్గశిర లక్ష్మీనారాయణుల నోము అనేది ఒకటి ఉందా? ఈ నోము చేయడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఈ నోముని ఎవరెవరు చెయ్యవచ్చు? ఈ నోము ఎప్పుడు చెయ్యాలి? ఎన్ని వారాలు చెయ్యాలి? ఎన్ని నెలలు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? ఉపవాసం ఉండాలా? ఇవన్నీ కూడా మీ అందరి మైండ్ లోకి వచ్చేస్తాయి కదా మొదటిసారి వినేవారికి. ఇవన్నిటికీ మీకు ఆన్సర్ దొరకాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే మార్గశిర లక్ష్మీ నారాయణుల నోము అసలు ఎందుకు చేస్తారు, చెయ్యడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అనేది ముందు తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరాలి అంటే మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణుని కలిపి చేసుకునే నోము ఈ నోము. మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని, నారాయణుడిని అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కావచ్చు, రాముడు సీత కావచ్చు, రాధాకృష్ణులు కావచ్చు, ఇలా లక్ష్మీనారాయణులని కలిపి పూజించడం వలన భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసిన వాళ్ళు ఉన్నారట ఈ నోము ఆచరించి. అలాగే ఈ నోము చేసి భార్యాభర్తలు ఎన్నో గొడవలు పడుతూ తగాదాలు పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో ప్రేమానురాగాలతో సఖ్యతగా ఉంటున్నారట. అంతటి అద్భుతమైనటువంటి నోము మార్గశిర లక్ష్మీనారాయణుల నోము. ఈ నోము వెనుక ఒక కథ కూడా ఉంది. ఎవరైనా ఈ నోమును శ్రద్ధగా విని చక్కగా భక్తి శ్రద్ధలతో మీ యొక్క సమస్యను స్వామివారికి, అమ్మవారికి చెప్పుకొని మీరు ఈ నోముని పాటిస్తే, ఈ నోముని ఆచరిస్తే ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ నోము వెనక ఒక కథ ఉంది అని పండితులు చెప్తున్నారు కదా. ఆ కథ ఏమిటి అనేది ముందుగా మీకు నేను తెలియజేసి తరువాత వ్రత విధానం మీకు నేను తెలియజేస్తాను. పూర్వం ఒకానొక బ్రాహ్మణుని భార్య కుమారుణ్ణి ప్రసవించి కన్నుమూసింది. ఆ బ్రాహ్మణుడు నిత్యం చేసే అగ్నిహోత్రాలు వగైరాలకు ఆటంకం కలగకుండా ఉండడం కోసం మారుమనువు చేసుకుంటాడు. కానీ రెండో పెళ్లి చేసుకున్న ఏడాది తిరగకుండానే ఆ విప్రుడు కూడా వైకుంఠం చేరిపోవడం జరుగుతుంది. వితంతువైన రెండో భార్య సవతి కొడుకు కలిసి ఉండసాగారు. కొన్నాళ్లకు ఆ బ్రాహ్మణ బాలుడు వివాహం చేసుకున్నాడు. అయితే తనకు పెళ్ళైన కొత్తలోనే భర్త వియోగం సంభవించసాగింది. ఈ నూతన దంపతులకు సవతి తల్లి ఏదో రకంగా వారి సుఖానికి అస్తమానం అడ్డు తగులుతూ ఉండేది. ఈ పోరు పడలేక ఆ పిల్ల ఆత్మహత్యకు సిద్ధపడి ఓ రాత్రి వేళ నదీ తీరం చేరగా అక్కడకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో సహా విహారానికి వచ్చిన వారు కనిపించారు. వారు ఆమె పరిస్థితిని చూసి ప్రశ్నించగా బ్రాహ్మణ వధువు తన కష్టం వారికి వివరించింది. అందుకు ఆమెను ఓదార్చి దివ్య దృష్టితో సర్వం తెలుసుకొని, నీవు వచ్చే మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణుల వ్రతం చేపట్టు. ఈ వ్రతం నువ్వు భక్తి శ్రద్ధలతో చేస్తే నీకు తప్పక నీ భర్త నుంచి ప్రేమానురాగాలు కలుగుతాయి. మీ సవతి తల్లి నుంచి నీకు ఎటువంటి అడ్డు ఆటంకం కూడా కలగకుండా ఉంటుంది. ఆమె మనసు కూడా మారుతుంది. భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుల నోము నోచుకో అని చెప్పి ఆ దివ్య స్త్రీలు చెప్తారు. చెప్పగానే వెంటనే ఇంటికి వెళ్ళి ఆ వ్రతం విధి విధానం తెలుసుకొని నీ కష్టాలన్నీ తీరిపోవాలి అని అనుకొని నీవు ఈ వ్రతాన్ని చేపట్టు అని కూడా చెప్తారు. వెంటనే ఇంటికి వెళ్ళి ఆ వ్రతం విధి విధానంగా చేస్తుంది ఈ బ్రాహ్మణ వధువు. ఆమె అలాగే చెయ్యగా సవతి అత్తగారు మనసు మార్చుకొని తనకు లేని సుఖం తన సాటి ఆడపిల్లకైనా కలగాలని తలకబోసి కోడలను ఎంతో చక్కగా చూడసాగింది. భర్త కూడా ఆమె పట్ల అనురాగంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లసాగారు. ఇది మార్గశిర లక్ష్మీనారాయణుల నోము కథ. అంటే మనకి ఈ నోము నోచుకోవడం వలన మనకి ఎటువంటి భార్యాభర్తల మధ్య ఎటువంటి అడ్డు, ఎటువంటి ఏమంటారు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి. చక్కగా నమ్మకంతో శ్రద్ధతో చెయ్యమని చెప్పి దివ్య స్త్రీలు ఆ బ్రాహ్మణ వధువుకి చెప్తారు. ఇది వ్రత కథ. అయితే వ్రతం చేసే విధానం ఏమిటి అంటే ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉదయమే లక్ష్మీనారాయణులను పూజించి ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపి అనంతరం వీళ్ళు ఆ భగవంతునికి పెట్టినటువంటి ప్రసాదాన్ని భుజించాలి. ఇది వ్రత విధానం. ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. పళ్ళు
పండ్లు పాలు ఇలాంటివి తీసుకోవచ్చు, వండినటువంటి పదార్థాన్ని తీసుకోకూడదు. ద్వాదశి రోజు అంటే ఏకాదశి రోజు అనుకోండి, ఈ రోజు అంతా ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే మీరు లక్ష్మీనారాయణులను పూజించాలి. మీ యథాశక్తి పూజించండి, ఇవే పెట్టాలి అని అయితే లేదు. మామూలుగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి తులసి దళాలతో అర్చిస్తారు. అలాగే పసుపు రంగు పువ్వులతో అర్చిస్తారు. పానకం, వడపప్పు, చలిమిడి ఖచ్చితంగా నైవేద్యంగా పెడతారు. స్వామివారికి తులసిమాలను సమర్పించడము, మీకు వచ్చినటువంటి గోవిందనామాలు అన్ని చదువుకోవడము చేసుకోండి. ఇలా మీ యొక్క యథాశక్తి చేసుకొని పూజ అంతా అయిన తరువాత ఒక బ్రాహ్మణ దంపతులకు పిలవాలి. బ్రాహ్మణులు అంటే గుడిలో పూజలు అర్చిస్తారు చూసారా, ఆ దంపతులను పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సత్కరించి వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకొని పంపించి మీరు భోజనం చేయొచ్చు. ఇదే వ్రతం, చాలా సులువు, కానీ ఉపవాసం ఉండాలి. ఇక ఉద్యాపనం విషయానికి వస్తే ఇలా మనం వ్రతాన్ని 24 పూజలు చేయాలి. అంటే 24 సార్లు చేయాలి. 24 సార్లు అంటే నెలకి మనకి 2 సార్లు ఏకాదశి వస్తుంది, 2 సార్లు ద్వాదశి వస్తుంది. కాబట్టి నెలలో మనం 2 రోజులు చేస్తాం. అంటే ఒక సంవత్సరం కరెక్ట్ గా ఈ మార్గశిర మాసం నుంచి వచ్చే మార్గశిర మాసం వరకు ఈ వ్రతం ఆచరించాలి. ఇలా ఆచరించిన తరువాత ఉద్యాపన చేసుకోవాలి కదా. ఉద్యాపన ఆ రోజున లాస్ట్ 24వ పూజ రోజున మనం ఉద్యాపన చేసుకుంటాం. ఆ రోజు మనం చేయాల్సింది ఏమిటంటే తులసి బృందావనం ఏర్పరచాలి. మండపం లాగా, అంటే తులసి దళాలు ఉంటాయి కదా, తులసి దళాలతో ఒక మండపం లాగా కింద అంతా తులసి దళాలు పరిచి ఒక మండపంలా ఏర్పరిచి ఆ మండపం మీద వెండితో కానీ బంగారంతో కానీ, మీ స్తోమత ఉంటే వెండితో కానీ బంగారంతో కానీ చెయ్యవచ్చు. చిన్న లక్ష్మీనారాయణుడి విగ్రహాలు ఒక్కొక్క గ్రామంలో కూడా వస్తుంటాయి మనకి. ఆ విగ్రహాలను చేయించి ఆ మండపం మీద పెట్టి బ్రాహ్మణునితో, ఏ బ్రాహ్మణ దంపతులను మీరు ఆ రోజు పిలిచారో ఆ బ్రాహ్మణునితో పూజ చేయించి ఆ మండపాన్ని దానం ఇవ్వాలి విగ్రహాలతో పాటు. విగ్రహం ఒక్కొక్క గ్రాము 2 గ్రాముల్లో కూడా మనకు వస్తున్నాయి దానానికి అని చెప్తే చిన్నవి ఇస్తూ ఉంటారు. అలా మీరు చేయించి చక్కగా మండపానితో సహా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ విధంగా మీరు పూజలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏదైతే ఈ వ్రతం యొక్క ఫలితం ఉంటుందో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆ ఫలితం ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది. కానీ భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈ వ్రతం ఆచరించేటప్పుడు ఖచ్చితంగా ఎదుటి వారి మీద ఈర్ష, అసూయ, కోపాలు, ద్వేషాలు లాంటివి పెట్టుకోకుండా మీ యొక్క భక్తి మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఏం చేసినా కూడా మన మనసు మంచిగా ఉండి చేయాలి. కాబట్టి మీరు చేసే పనిలో మీ యొక్క శ్రద్ధ భక్తులు చూసుకోండి. ఈ లక్ష్మీనారాయణుల నోము మరో 2 రకాలుగా కూడా చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అంటే ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు అన్నమాట. దీనికి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేదా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించి తదుపరి సంవత్సరం కార్తీక మరియు మార్గశిర మాసంతో మొదలు పెట్టిన వాళ్ళు ఆ మాసం బహుళ ద్వాదశితో ముగుస్తారు. అంటే ఇప్పుడు కార్తీక మాసంలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ కార్తీక మాసం వరకు వాళ్ళకి వస్తుంది. మార్గశిర మాసంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్గశిర మాసం వరకు వాళ్ళకి వస్తుంది. కాబట్టి వీడియో అయితే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో కానీ మెయిల్ ద్వారా కానీ అడగొచ్చు, నేను వెంటనే రిప్లై ఇస్తానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం, మీ యమున.